అన్యమత ఉద్యోగులను తిరుమల తిరుపతి దేవస్థానం విధుల్లోకి తీసుకురావద్దన్న నిబంధనల విషయంలో టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ చేసింది. తిరుమలలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 18 మంది అన్యమత ఉద్యోగులపై చర్యలకు ఉపక్రమించింది. టీటీడీ పాలక మండలి గత ఏడాది నవంబర్ 18వ తేదీన తీసుకున్న నిర్ణయాన్ని కఠినంగా అమలు చేసే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు. శ్రీవారి ఆలయ పవిత్రతే ప్రథమ ధ్యేయంగా ముందుకు సాగాలని సీఎం చంద్రబాబు ఆదేశాలతో అన్యమత ఉద్యోగస్తులపై టీటీడీ పాలక మండలి చర్యకు శ్రీకారం చుట్టింది. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేసే 18 మంది అన్యమత ఉద్యోగస్తులపై బదిలీ వేటు వేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. టీటీడీలోని వివిధ విభాగాల్లో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులపై గత కొంతకాలంగా విజిలెన్స్ అధికారులు గోప్యంగా విచారణ సాగించారు. ఇందులో కొందరు టీటీడీ శాశ్వత ఉద్యోగులు తిరుమల తిరుపతి అనుబంధ ఆలయాల్లో డిప్యుటేషన్పై పనిచేస్తూ ఇతర మతాల కార్యక్రమాలకు, పండుగలకు హాజరైనట్లు గుర్తించారు. టీటీడీ లెక్కల ప్రకారం 31 మంది అన్యమత ఉద్యోగస్తులు టీటీడీలో విధులు నిర్వహిస్తున్నట్లు ప్రాథమిక అంచనాకొచ్చారు. వారికి గత ఏడాది నవంబర్ నెలలో టీటీడీ పాలక మండలి ఆఫర్ ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రిటైర్మెంట్కు దగ్గరగా ఉన్న ఉద్యోగులు ఒకవేళ వీఆర్ఎస్ వద్దు అనుకుంటే ప్రభుత్వ సంస్థల్లో బదిలీకి అంగీకారం తెలపాలని కోరింది. ఇలా ఉద్యోగస్తులు 2 ఆప్షన్స్లో ఒకటి ఎంచుకోక తప్పదని టీటీడీ బోర్డు స్పష్టం చేసింది. 10 ఏళ్ల క్రితం వరకు టీటీడీలో పనిచేస్తున్న అన్యమత ఉద్యోగస్తులు భయంగా చర్చిలకు వెళ్లి వచ్చేవారు. ఎవరికీ కనపడకుండా ముసుగులు వేసుకుని, ఎవరికీ తెలియకుండా చర్చిలో ప్రార్థనలకు వెళ్లేవారు. తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగం చేస్తూ స్వామివారి ప్రసాదం తినేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. ఆలయంలో విధులు నిర్వహిస్తున్న క్రమంలో తిలక ధారణ అసలు చేసేవారే కాదు. దీంతో వారిపై అనుమానం వచ్చిన కొందరు సిబ్బంది నిఘా పెట్టారు. అప్పట్లో 74 మందికి పైగా అన్యమతస్థులు ఉన్నట్లు గుర్తించారు. తిరుమలలో అన్యమతస్థుల వీడియోలు వైరల్గా మారడంతో వారి మీద చర్యలు తీసుకోవాలనే డిమాండ్ కాస్త తెరమీదకొచ్చింది. టీటీడీ సైతం అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకునే సమయంలో అన్యమత ఉద్యోగస్తులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ నిర్ణయం మూలన పడింది. ఈ విషయం మూలన పడ్డంతో టీటీడీలోని కొందరు ఉద్యోగులు బహిరంగంగా చర్చిలకు వెళ్తున్నారు. మరికొందరు ఏకంగా పాస్టర్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ వీడియోలు కాస్త సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో టీటీడీ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. అన్యమత ఉద్యోగస్తుల ప్రక్షాళన దిశగా టీటీడీ అడుగులు వేస్తోంది. ఆలయంలోని ఇతర అనుబంధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న 18 మంది అన్యమతస్థుల జాబితాను విడుదల చేసింది. ఎలిమెంట్ యాక్ట్ 1060-1989 ప్రకారం హిందూ మత సంప్రదాయాన్ని అనుసరిస్తామని ప్రమాణం చేసి టీటీడీలో ఉద్యోగం పొందిన వారిపై కఠిన చర్యలకు సిద్ధమైంది. ఈ ఉద్యోగులపై క్రమశిక్షణా చర్యలకు ఆదేశాలు జారీ చేశారు. 18 మంది అన్యమత ఉద్యోగులను వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు. ఇందులో వివిధ విభాగాల్లో పనిచేసే ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, డిప్యూటీ ఈవో, ఏఈఓలు మరియు ప్రొఫెసర్లు, వార్డెన్లు, నర్స్, రేడియాలజీ విభాగంలో పనిచేసేవారు ఉన్నారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.